పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. యూత్ టైగర్ అమీనాబాద్ గ్రామంలో వైసీపీలో యాక్టివ్ పర్సన్ ఆసిఫ్ గారిని కూడా మన తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై జనసేన. జాగర్ ఈరోజు ఎన్నికలు ఇంకా రాకముందే, నోటిఫికేషన్ రాకముందే మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఉత్సాహం వర్కలేస్తూ ఉన్న యువత అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీలో జాయిన్ అయిన సాంబయ్య గారు, ఆరిఫ్ గారు, ఆసిఫ్ గారు, నాగులా గారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రమేష్ గారు యాక్టివ్గా మళ్ళా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరులారా, మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మన నియోజకవర్గం రాజధాని నియోజకవర్గం. రాజధానిని ఇక్కడ నుంచి తీసేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. దాన్ని మనం ఛేదించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాజధాని ఉన్నప్పుడు పనులు ఎలా దొరికినాయి, భూముల రేట్లు ఎలా పెరిగినాయి, అందరికీ ఉపాధి అవకాశాలు దొరికినాయి అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్క నియోజకవర్గ ప్రతినిధి కానీ, ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఎవరు కూడా రాజధాని వద్దన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజధాని వద్దు, ఇక్కడ మాకు అవసరం లేదు, విశాఖపట్నం పెట్టండి అన్నారు. దీనివల్ల మనకు అనేక నష్టాలు జరుగుతాయి. విద్య దూరం అవుతుంది, వైద్యం దూరం అవుతుంది, మౌలిక వసతులన్నీ దూరం అవుతాయి. కావున మనందరం కూడా కష్టపడి రాజధానిని మన నియోజకవర్గంలో నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 33,500 ఎకరాల భూమిని రైతాంగ సోదరులు ఇస్తే ఇచ్చిన భూమి ఇచ్చిన రైతులను అవమానపరుస్తూ ఎన్నో రకాలుగా ఆటంకాలు సృష్టించి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన సంగతి గుర్తు చేస్తాను. దాదాపు 2,800 కేసులు నమోదు చేశారు మన నియోజకవర్గంలోనే. మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అయితే మీకు అందరికీ ఒక చిన్న విషయం మనవి చేస్తున్నాను. మహిళలను చూడకుండా పోలీసులతో బూటుకాలతో తన్ని మరి ముళ్ళ కంచెలు వేసి లాఠీ చార్జీ చేసి జైల్లో కొక్కి బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మాకు అన్యాయం జరిగిందని మహిళా సోదరి మహిళలందరూ కూడా జాతీయ మహిళా కమిషన్కి అప్పీల్ చేసుకుంటే వాళ్ళు వచ్చి పరిశీలించే సందర్భంలో ఉన్న మాజీ హోంమంత్రి గారు, ఈనాడు ఉన్న మన అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మహిళలకు ఏం అన్యాయం జరగలేదని పోలీస్ యంత్రాంగం మాటలు చెప్పారు. మహిళల మీద దాడి చేయడం అనేది మొట్టమొదటిసారి మహిళా హోంమంత్రిగా ఉన్నప్పుడే, సుజాత గారు ఉన్నప్పుడే జరిగింది. ఈ విషయాన్ని మనం కూడా గమనించాలని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, మనం అందరం కూడా రాజధానిని రక్షించుకోవాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు అన్నా వేసారా, లేదా ఒక కార్యక్రమం అన్నా చేశారా? ఏ ఒక్క చిన్న రోడ్డు కూడా మరమ్మతు కూడా చేయలేదు. అనేక సమస్యలు ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. మీరందరూ కూడా ఆశీర్వదిస్తే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఉమ్మడి అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. మనం అందరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం ఖాయం అని తెలియజేసుకుంటూ మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి. ఈ రోజు పార్టీలో జాయిన్ అయిన పెద్దలందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ కలిసి పనిచేసి విజయాన్ని సాధించి మన గ్రామాల అభివృద్ధి చేసుకుందాం, మన మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. సంక్షేమ కార్యక్రమాలు కూడా తప్పకుండా వైసీపీ పార్టీ కంటే కూడా మిన్నగా కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేద్దామని మీ అందరికీ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జవహర్ ఎన్టీఆర్. సమన్యాయం
నేనే కాదు అనేక మంది వైసీపీ పార్టీ పాలనలో వేసుకొచ్చేదా అన్ని వర్గాల ప్రజలు మోసం ఎన్నికల సమయంలో అనేక రకాలైన తమ్ముడు ఆగండి కావున అనేక మంది యువత కూడా ఈ రోజు జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం మన మీద ఆధారపడి ఉంది. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దుష్పరిపాలన నుంచి రక్షించాలి. దౌర్జన్యాలు, దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యాలు పెంచిపోయినాయి. అడుగు బలహీన వర్గాల మీద దాడులు పెరిగినాయి. కర్నూలులో నంద్యాలలో అబ్దుల్ సమద్ చనిపోయాడంటే దానికి కారణం వైసీపీ నాయకత్వం. పోలీస్ స్టేషన్ లో చచ్చిపోతున్నారు. బలవంతం మరణాలకు దారితీస్తుంది. అడుగు బలహీన వర్గాలని పెడరెక్కలు విరిచి కట్టి రోడ్డు మీద పోలీసు దౌర్జన్యం పెరిగింది. వైసీపీ నాయకులు మిస్లా అనే రెడ్డి సామాజిక వర్గం చెందిన వారి కోసం మిస్లా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలన్నిటినీ తిప్పికొట్టాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు